మళ్ళీ తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి అంశం. ఎందుకంటే పాపులందరూ కలిసి 6లో ఉన్నారు. పాపులకు 3, 6 మనకు మంచి స్థానాలు చెప్పబడింది. 3, 6, 11 స్థానాలు. ఎట్లయితే వృషభానికి యోగప్రదంగా ఉందో తులకు కూడా అదే యోగప్రదంగా ఉంటుంది కాంబినేషన్. అంటే ఏదైనా కానీ సమస్య పరిష్కారం అనేది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఒక చాకచక్యమైనటువంటి తెలివితేటలతో వీళ్ళు ముందరకు వస్తారు. తర్వాత ఏదైనా కానీ వీళ్ళు అంటే రుణ రోగాదులు కానీ శత్రువులు కానీ వాటిని జయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది రోగం కావచ్చు, శత్రువుని కావచ్చు, రుణాన్ని కావచ్చు. రుణాన్ని ఎలా జయిస్తాడండి తీసుకుంటే అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటాడు. ఇప్పుడు అప్పు తీసుకుంటున్నాం, వీడికి తీర్చే యొక్క శక్తి సామర్థ్యం ఉందా తెలుసుకోవాలి కదా. మొదలు తను తెలుసుకుంటాడు, కష్టపడాలి, రుణం తీసుకుంటాము కష్టపడాలి, ఇంకంతే. ఆ కమిట్మెంట్ అనేది ఉంటే కనుక పైకి వస్తాడు. అంటే ఈ కమిట్మెంట్ ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే శని బలంగా ఉన్నాడుగా, 2.5 సంవత్సరాల కమిట్మెంట్ ఉంటుంది. ఇక ప్రయత్నం చేయాలా, కష్టపడాలా. ఈ శ్రమకారకుడు ఎవరయ్యా గ్రహాల్లో అంటే శని. శ్రమని బాగా పెట్టేటువంటి వారు. అంటే శ్రమతో నీదొక్క నైపుణ్యాన్ని షార్ప్నెస్ చేస్తాడు శని. అంతేగాని భయపడక్కర్లేదు శని అనగానే మనం. శని అది ఇంకా మన స్ట్రాంగ్గా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. అది మనం నేర్చుకోవాలి. శని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా చెప్పేది ఏంటంటే శని కర్మకారకుడు అని చెప్తాడు. మన షార్ప్నెస్ చేసే తెలివి కూడా ఆయన నుంచే మనం నేర్చుకోవాలి. అంటే మన కర్మ నుంచి విముక్తి చెంది మనలో యొక్క గుణగణాలు ఏవైతే ఉంటాయో వాటిని షార్ప్నెస్ పట్టిస్తాడు. అంటే వీడికి ఇంత నైపుణ్యం ఉంది, ఇంతవరకు వీడు చేయగలుగుతాడని సామర్థ్యాన్ని చూపిస్తాడు. ఈ విధంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ తులారాశి వారికి.